నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్‌కి 500 మీటర్ డిస్టెన్స్‌లో గుర్రంగూడ పోస్టల్ కాలనీలో 150 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన G+1 ఇండిపెండెంట్ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయము క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఒక్క రూపాయి కూడా కమిషన్ పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్‌గా బిల్లర్ దగ్గర మాట్లాడి ఈ ప్రాపర్టీ అనేది విజిట్ చేసి ప్రాపర్టీ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే ఈ హౌస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వితిన్ 1 మినిట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడొచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తూ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఫుల్‌గా రెసిడెన్షియల్‌గా డెవలప్ అవుతుంది. అండ్ ఈ హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. వెస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ ముందున్న రోడ్ 25 ఫీట్ రోడ్. 25 ఫీట్ రోడ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. గుర్రంగూడ పోస్టల్ కాలనీలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. మెయిన్ రోడ్‌కి సెకండ్ బిట్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. మెయిన్ రోడ్‌కి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. హౌస్ నియర్ బై చూసుకున్నట్లయితే కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఎంవీఎస్ఆర్ కాలేజ్‌కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్‌కి 500 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. హౌస్ యొక్క హౌస్ యొక్క ఈ హౌస్‌కి సంబంధించిన పార్కింగ్ ఏరియా చూపిస్తున్నానండి. చాలా విశాలంగా పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. హౌస్ యొక్క డైమెన్షన్ ఉన్నది 22.5 ఇంటూ 60 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. 150 స్క్వేర్ యార్డ్ అవుతుంది. ఈ హౌస్ వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. బిల్లర్ దగ్గర మాట్లాడి హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఈ హౌస్‌కి గ్రౌండ్ ఫ్లోర్‌లో స్పేసెస్‌గా ఉన్నటువంటి కార్ పార్కింగ్ అండ్ 1 BHK ప్రొవైడ్ చేశారు. పార్కింగ్ ఏరియా చూసుకుంటే కంప్లీట్‌గా తాండూర్ బండలతోటి ఇక్కడ పార్కింగ్ అనేది వేయడం జరిగిందండి. పార్కింగ్‌లో ఫ్లోరింగ్ అనేది. అండ్ ఈ హౌస్‌కి సంబంధించిన సంప్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ హౌస్‌కి సంబంధించిన బోర్ పాయింట్ చూపిస్తున్నాను. ఈ హౌస్‌కి ఇండివిజువల్‌గా బోర్ వేయించడం జరిగింది. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అవుతుంది. ఏదైతే బ్యాలెన్స్ వర్క్ ఉందో ఇది వచ్చేసి మనకి 1 వీక్‌లో కంప్లీట్ చేసిస్తామని చెప్తున్నారు బుక్ చేసుకున్న తర్వాత. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ మెయిన్ రోడ్ కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న 1 BHKకి సంబంధించిన మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాను. చౌకోట్ కవర్ చేస్తున్నాను. స్పేసెస్‌గా రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న 1 BHK. 1 BHKకి సంబంధించిన హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ కవర్ చేస్తున్నాను. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. పెద్ద సైజ్‌గా విండో రావడం జరిగింది. మెయిన్ డోర్ అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్‌గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్, వాష్రూమ్ కవర్ చేసుకొని, కిచెన్ ఏరియా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ అనేది కవర్ చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ చూసుకుంటే మనకి స్పేసెస్‌గా రావడం జరిగింది. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. డోరు చౌకట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్‌గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఆపోజిట్‌లో చూసుకున్నట్లయితే షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లో రూప్ అనేది కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్‌లో ఉన్న లో రూప్ కవర్ చేస్తున్నాను. సీలింగ్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎంవీఎస్ఆర్ కాలేజ్‌కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అండ్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్‌కి 500 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్‌కి వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్‌లో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. సజ్జా కవర్ చేస్తున్నాను. అండ్ మంచి సైజ్‌గా ఉన్నటువంటి ప్లాట్‌ఫామ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సజ్జా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాను. ఇక్కడ నీట్‌గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి 2 BHK కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎలివేషన్ పార్కింగ్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న 1 BHK కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్‌కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాను. చౌకోట్ కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కారిడార్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు కంప్లీట్‌గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాను. స్టెప్స్ పైన ఉన్నటువంటి రైలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న 2 BHKకి సంబంధించిన మెయిన్ డోర్ చౌకోట్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నానండి. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ అన్నది G+1 పర్మిషన్ తీసుకొని G+1 అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. 150 స్క్వేర్ యార్డ్‌లో ఉంటుంది. మెయిన్ రోడ్‌కి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న టీవీ యూనిట్ అనేది చూపిస్తున్నాను.
టీవీ యూనిట్ అనేది షెల్ఫ్తో రావడం జరిగింది. అండ్ చాలా పెద్ద సైజ్ టీవీ వచ్చే విధంగా టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండోస్ అన్ని కవర్ చేస్తున్నాను. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేస్తారు. అండ్ హాల్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. హాల్లో ఉన్న ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా చూపిస్తున్నాను. డైనింగ్ ఏరియా చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. లో రూఫ్ కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ సంబంధించిన డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మనకి స్పేసెస్గా ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. కామన్ వాష్రూమ్లో ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. వాల్కి టైల్ చెక్ చేశారు. యాంటీస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసెస్గా రావడం జరిగింది. ఆపోజిట్లో షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. వాష్రూమ్ వచ్చేసి మనకి స్పేసెస్గా రావడం జరిగింది. వాల్కి టైల్స్ చెక్ చేశారు. యాంటీస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. గుర్రంగూడకి 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. గుర్రంగూడ పోస్టల్ కాలనీలో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్లో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. విండో కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సజ్జా కవర్ చేస్తున్నాను. అండ్ కిచెన్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నానండి. నీట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. కిచెన్కి ఆనుకొని ఉన్నటువంటి పూజా రూమ్ చూపిస్తున్నాను. పూజా రూమ్ వచ్చేసి మనకి స్పేసెస్గా రావడం జరిగింది. వాల్కి టైల్ చెక్ చేశారు. వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇక్కడ వాస్తు మెయింటైన్ చేస్తూ ఈస్ట్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ అవడానికి పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయట వైపు ఉన్నటువంటి ఓపెన్ ఏరియా చూపిస్తున్నానండి. బాల్కనీ ఏరియా లాగా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి బయట వైపు ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఏదైతే రోడ్ కవర్ చేసి చూస్తున్నానో గుర్రంగూడ నుంచి నాదర్గుల్కి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్కి ఇది సెకండ్ బిట్లో కన్స్ట్రక్ట్ చేశారు. టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి గుర్రంగూడ పోస్టల్ కాలనీ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఏదైతే ఇక్కడ బిల్డింగ్ కవర్ చేసి చూపిస్తున్నామో ఇది వచ్చేసి మనకి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ అండి. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్కి కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ హౌస్ అన్నది 150 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క రేట్ అన్నది 90 lakhs చెప్తున్నారండి. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్నటువంటి బిల్డర్ నెంబర్ కాల్ చేసి హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.